హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్. సో వ్యూవర్స్, మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడు నేను వచ్చేసి సెకండ్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. సో ఇవి వచ్చేసి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాలా ప్రీవియస్ ఇయర్స్ నుంచి రిపీట్ అయిన క్వశ్చన్స్ ఇవి. ఒకసారి ఈ క్వశ్చన్స్ కూడా రివైజ్ చేసుకుంటే మీకు సప్లిమెంటరీలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ మీకు పాసింగ్ కావడం చాలా ఈజీ అవుతుంది. సో ఇవంతా వచ్చేసి థియరీ పేపర్ అండి. మీరు థియరీ చాలా బాగా ప్రిపేర్ కావాలి అండ్ మీరు రాసే ముందు, ఇప్పుడు సపోజ్ ఆన్సర్ రాసే ముందు క్వశ్చన్ చాలా కేర్ఫుల్గా చదవాలి. ఎందుకంటే ఇక్కడ మీరు చూడవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ సి సెక్షన్లో ఆన్సర్ అని 15 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఈజ్ నాట్ ఎక్స్టెండెడ్ 5 lines ఈచ్ అంటే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఈ 20-25 క్వశ్చన్స్లో మీరు ఓన్లీ 15 ఆన్సర్స్ అనేవి అటెంప్ట్ చేయాలి, దానికన్నా ఎక్కువ చేయదు. కొంతమంది బై మిస్టేక్ క్వశ్చన్ రీడ్ చేయకుండా 20-21 అలా రాసుకుంటూ పోతారు, అందులో టైం వేస్ట్ అయిపోతుంది. అందుకోసమే రాసే ముందు క్వశ్చన్ అది 2-3 చదివి అటెంప్ట్ చేయండి. సమ్ టైమ్స్ మిస్టేక్ అవుతుంది కాబట్టి టిప్ చెప్తున్నాను, ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.